నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి. గుంటూరు పర్యటనలో సీఎం చంద్రబాబు పిలుపు. ప్రజల సంతృప్తి కూటమి ప్రభుత్వానికి గీటురాయి. పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. కాతేరులో జోరుగా గోరంట్ల ప్రారంభోత్సవాలు. గ్రామాల అభివృద్ధి ధ్యేయమన్న బుచ్చయ్య చౌదరి. డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. చంద్రబాబు ఘోరమైన అపచారం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన మార్గాని భరత్ రామ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆర్థిక అసమానతలు తగ్గితేనే సమాజం బాగుంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చారని అభినందించారు. మనం మాత్రమే కాదు, సమాజం కూడా బాగుండాలనేది మన సంస్కృతి. అనేక సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చి భారీగా విరాళాలు అందిస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చైతన్యం పెరిగింది. సేవా కార్యక్రమాలకు చాలా మంది ముందుకొస్తున్నారు. చదువు అనేది గేమ్ చేంజర్. సరి అయిన సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి. భారతరత్నకు మారుపేరుగా మాజీ రాష్ట్రపతి కలాం నిలిచారు. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉన్నత స్థితికి చేరుకుంటారు. సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వెచ్చించాలి. P4 కార్యక్రమానికి ముందుకు రావాలి అని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి, తెనాలి శ్రవణ్ కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, బూర్లా రామాంజనేయులు ఉన్నారు. అంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పవర్ కానీ ఫాస్ట్ ఫేస్లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని పీపీపీ మోడల్ ఇస్తున్నారు. దానిపైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి ఆ అసెట్ని ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు. అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు. ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించబడింది, కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి. కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు, మిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు. రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడే సత్య గారు చెప్పారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఫిలాంథ్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు. నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం, చిన్న కుటుంబాల్లో పుట్టాం, చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. ప్రజల సంతృప్తి కూటమి ప్రభుత్వానికి గీటురాయి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం నేర్దవోలు పట్టణంలోని 10వ వార్డు రచకుల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రతి ఇంటికి నడిచి వెళ్లి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లను అందజేశారు. మంత్రి లబ్ధిదారులతో ఆత్మీయంగా ముచ్చటించారు. అవ్వాతాతల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పంపిణీ సమయంలో ఎదురైన కొన్ని స్థానిక సమస్యలు అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. కొందరికి వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల చొరవతో పెన్షన్లు పెంచి ఒకరోజు ముందుగానే ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు. గతంలో 3,000 రూపాయలు వచ్చే పెన్షన్ నేడు 4,000 రూపాయలకు పెరిగిందని తెలిపారు. ప్రజల సంతృప్తి కూటమి ప్రభుత్వానికి గీటురాయి అని పేర్కొన్నారు. నిడదవోలు పట్టణంలో ప్రతి నెల 1,86,34,500 రూపాయల ఖర్చుతో 4,181 పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. తప్పకుండా మీకు పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తాం. దగ్గర పెట్టుకోమ్మా, ఇది పెన్షన్ వచ్చిందో నీకు చేయిస్తాను. చూడండి డాక్టర్ గారు కొద్ది పైకి ఎక్కండి. డాక్టర్ గారు పైకి ఎక్కండి. కొత్తగా ఈ ఫిబ్రవరి నెలలో 6 పెన్షన్లు యాడ్ అయినాయి. దానికి మళ్ళీ ఒక 24,000 కలిపి 1,86,55,000 మొత్తంగా దీనికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వార్డులో ప్రత్యేకించి 101 పెన్షన్లు ఇస్తున్నాం. 4,88,000 కిమ్మత్తు. మార్కెట్ పెన్షన్స్ వచ్చి 261, అది 11,04,000. మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా అనేటువంటి కార్యక్రమం ఇవాళ ప్రజలందరికీ ఉపయోగపడుతూ ఉంది. ఇప్పుడే నేను ఇచ్చినప్పుడు వృద్ధుల్ని, అదేవిధంగా మంచానికి అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తుల్ని కొంతమందిని చూసినప్పుడు, వారికి పెన్షన్ ఇచ్చినప్పుడు వారి మొహాల్లో కనబడినటువంటి ఆనందం, మాకు ఈ ప్రభుత్వం బాసటగా నిలబడింది. ఆ రోజుల్లో అరకొర పెన్షన్లు వచ్చేటువంటి సందర్భం నుంచి ఇవాళ మా కుటుంబానికి ఉపయోగపడే విధంగా, మా ఆరోగ్యాలు బాగుండే విధంగా ఇస్తున్నటువంటి పెన్షన్లు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేటువంటి మాట వారు చెప్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. ఇది ప్రజల్లో కనబడుతున్నటువంటి సంతృప్తి స్థాయి. వారందరూ కూడా మా గతంలో 3,000 వచ్చేవి, ఇవాళ 15,000 దాకా వచ్చింది. అదేవిధంగా 3,000 వచ్చినటువంటి రెగ్యులర్ పెన్షన్స్ 4,000 వస్తున్నాయి. ఇవి మా కుటుంబానికి ఉపయోగపడుతున్నాయి అనేటువంటి మాట వారు చెప్పినప్పుడు, ఒక ప్రభుత్వానికి ప్రజల నుంచి వచ్చేటువంటి సంతృప్తి గీటురాయిగా నిలబడుతుంది. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో 1,60,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం ప్రారంభించారు. కాతేరు గోదావరి స్నాన ఘట్టాన్ని కూడా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. టీడీపీ సీనియర్ నాయకులు గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, గంగిన నాని ఆధ్వర్యంలో కాతేరు పంచాయతీ కార్యాలయం సీసీ రోడ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్లతో పాటు రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ 9 కోట్ల రూపాయల నిధులను రుడా ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించారని, మరొక 10 కోట్లు కావాలని అడిగామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రుడా చైర్మన్ బొడ్డు మాట్లాడుతూ, రుడా ద్వారా అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు ప్రాధాన్యతా క్రమంలో అందజేసి సహకరిస్తున్నామన్నారు. కార్పొరేషన్ల డైరెక్టర్లు గంగిన జాహ్నవి, పండూరి అప్పారావు, మద్దామణి, యానాపు యేసు, ఎంపీటీఓ సునీల్, ఆర్మ్స్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి పెరుగు రాధాకృష్ణ, టీడీపీ నాయకులు వాసిరెడ్డి బాబీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దానిలో భాగంగా పేదవారికి సరైన సౌకర్యాలు మెరుగుపరచడం కోసం పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. 65 లక్షల మందికి నెల కూడా 1వ తారీఖు, 31వ తారీఖు, 30వ తారీఖునే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అమలవుతూ ఉంది. ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఈ రోజుతోటి 274,81 లక్షల రూపాయలు ఒక నియోజకవర్గంలో ఇచ్చిన పెన్షన్లు.
దాదాపు 35,351 మంది అర్హులుగా నిర్ణయించి వారికి పెన్షన్ ఇస్తున్నాం. 4 రకాల పెన్షన్లు ఇస్తున్నాం. 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు. ఆ విధంగా 24 రకాల పెన్షన్లు అమలవుతూ ఉన్నాయి. ఇవాళ కొత్తగా 44 పెన్షన్లు శాంక్షన్ అయినాయి. ఒకటి రూరల్లో 21, కడియంలో 19, రూరల్ పార్ట్లో 4, మొత్తం 44 మందికి కొత్త పెన్షన్లు కూడా ఇవాళ శాంక్షన్ అయినాయి. మరి కొద్ది రోజుల్లో విచారణ చేసి కొంతమంది పేదవారికి కూడా ఇచ్చే కార్యక్రమం అమలవుతుందని సవినయంగా మనవి చేస్తూ ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు భారీగా చేస్తున్నాం. ఈ రోజున ఇక్కడ 1,50,00,000 రూపాయలతో జరిగిన కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. శంకుస్థాపనలు కూడా కాదు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవాళ కాతేరు ఘాట్కి వెళ్ళే రోడ్డు 70 లక్షల రూపాయలతో నాబార్డులో గ్రాంట్లో నుంచి, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అనుబంధ సంస్థ నుంచి వచ్చి 80 లక్షల రూపాయలతో, ఒక 40 లక్షల రూపాయలతో ప్రధానమైన డ్రైను, ఒక 40 లక్షలతో ఒక 5-6 అనుబంధ రోడ్లు కూడా వేసాం. ఇవాళ కాతేరుకి మళ్ళీ రుడా గ్రాంట్లో కొంత, అదేవిధంగా ఎన్ఆర్జీస్లో కొంత తెచ్చి కొన్ని రోడ్లు కూడా శాంక్షన్ ఇచ్చాం. త్వరలో అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఈ రోజున కాతేరు గ్రామంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అదే ఇక్కడ రుడా పరిధిలో మీరు చూసినట్లయితే అత్యధికంగా పురోగతి చెందుతున్నటువంటి ప్రాంతం ఇక్కడ మన రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో. అంటే గతంలో ఇక్కడ వచ్చినటువంటి ఆదాయం నిష్పత్తిలో మనకి ఇక్కడ ఫండ్స్ అయితే మన నియోజకవర్గానికి ఇవ్వలేదు. సో అది గుర్తించి అత్యధికంగా ఇప్పుడు ఏదైతే పాత ప్రభుత్వంలో ఫండ్స్ ఇవ్వలేదో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రూరల్ నియోజకవర్గానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి మొన్నే మొదటి విడతగా ఒక 9 కోట్ల వరకు ఇక్కడ ఫండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో మీరు చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ కానివ్వండి, అలాగే గ్రామ వ్యవస్థ కానివ్వండి, పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేర్చే క్రమంలో డ్రైవర్లు ఎల్లప్పుడూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ లో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్టీసీ రెడ్ బస్సులు విడదీయలేని అనేక మధురమైన జ్ఞాపకాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రజల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఎంత గొప్పదనో తెలిపారు. 5, 10, 15, 20, 25 సంవత్సరాల పాటు ఎలాంటి ప్రమాదాలు లేకుండా విధులు నిర్వహిస్తూ డ్రైవర్లు చూపుతున్న క్రమశిక్షణ, నిబద్ధత అభినందనీయమన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎందరో ఉన్నారని, వారిలో తాను కూడా ఒకరిని పేర్కొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్టీసీ బస్సు ప్రయాణం తన జీవితంలో ఒక తీపి అనుభూతిగా నిలిచిందని డ్రైవర్లతో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరిని సత్కరించడం సముచితమని తెలిపారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. డ్రైవింగ్ లో ఎప్పటికప్పుడు నైపుణ్యం, సాంకేతికత పరిజ్ఞానం, మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వైపీ మూర్తి, డిపో మేనేజర్ మాధవ్, డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా రోడ్డు భద్రతా మాసోత్సవాల శుభాకాంక్షలు. ఏపీఎస్ఆర్టీసీలో వర్క్ చేస్తున్నటువంటి ఆమ్నిన్ డ్రైవర్స్, పెయిడ్ డ్రైవర్స్, అలాగే హైర్ బస్సెస్ మీద వర్క్ చేసే డ్రైవర్స్ అందరూ కూడా డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, అలాగే డ్రైవర్ ఒక బస్ని స్టార్ట్ అయిన దగ్గర నుంచి గమ్యం చేరుకునేంత వరకు కూడా ఒక డ్రైవర్ సోదరుడు ఎంత జాగ్రత్తగా ఉంటే బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండి అలా వాళ్ళ గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. మనందరము కూడా చిన్నప్పటి నుంచి దాదాపుగా ఏదో ఒక సందర్భంలో ఆర్టీసీ బస్, రెడ్ బస్ అని కూడా అనేవాళ్ళము. చిన్నప్పటి నుంచి ఎర్ర బస్సుకి వచ్చారని అలాంటి బస్సెస్ మీద జర్నీ చేసి ఈ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలా వీటిలోనే 1 సంవత్సరం నుండి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పైబడిన వారు కూడా, వాళ్ళందరూ అంత సర్వీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఇప్పటివరకు సురక్షితంగా ప్రయాణికులందరినీ కూడా గమ్యానికి చేర్చిన వాళ్ళందరినీ సత్కరించాలని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టుకుని ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వాళ్ళందరినీ సత్కరించాలనే నిర్ణయం తీసుకున్నందుకు విజయవాడ ట్రైనింగ్ కాలేజ్లో సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 22-23 తేదీలో ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్లందరికీ కూడా ప్రతి సంవత్సరం
మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. ఏదైతే ఉందో దాని మీదే కేసు కట్టడం అనేది జరుగుతుంది. మీ డ్రైవింగ్ లైసెన్స్లో 337, 338 ఇది వరకు ప్రీవియస్ సింపుల్ ఇంజరీస్ అయితే సింపుల్ ఇంజరీస్ కొంచెం దెబ్బలు ఎక్కువ జరిగితే 3 నెలల వరకు సస్పెండ్ చేయమని చట్టంలో ఉందండి. అలాగే ఫ్యాటల్ ఏదైనా జరిగితే ఒక మనిషి ప్రమాదానికి గురై చనిపోతే అతని డ్రైవింగ్ లైసెన్స్ని 6 నెలలు సస్పెన్షన్లో పెట్టమని ఉంది. అది కూడా చట్టంలో ఉంది కాబట్టి మేము చేయాల్సి వస్తుంది. స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపంలోని ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైంది, నిజం గెలిచింది, అబద్ధం ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదిక చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందని, రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని, ఈ దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకటేశ్వర స్వామి కూల్చేశారని అన్నారు. చంద్రబాబు చేసిన ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇంత దారుణమైన విష ప్రచారానికి దిగడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, ఆయన సుపుత్రుడు లోకేష్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా దేవుడి పైన కుటిల రాజకీయాలు చేసి స్వార్థ రాజకీయాలతో లబ్ధి పొందే కార్యక్రమము, సాక్షాత్తు కలియుగ వైకుంఠుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చిన దుర్మార్గ ప్రభుత్వము ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ సాక్షాత్తు ఎంతో వైభవము, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ పైన ఏ రకంగా జంతువుల కొవ్వుతో ఆ యొక్క లడ్డూలను తయారు చేశారని పెద్ద అబాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇవాళ సిట్ అధికారులు ఎన్డీడీబీ ఇంకొక 2 ప్రభుత్వ సంస్థ ల్యాబొరేటరీస్లో 4 శాంపిల్స్ చేయిస్తే ఆ 4 శాంపిల్స్లో ఏ రకమైన నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే, మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆధారాలతో దుర్మార్గంగా తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వుతో బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో మార్చి 16, 17, 18 తేదీల్లో జరిగే 6వ రాష్ట్ర మహాసభలను రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్టు గౌరవ అధ్యక్షుడు నెక్కంటి సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా నెక్కంటి సుబ్బారావుతో పాటు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేస్తారని గద్దెనెక్కిన లోకేష్ బాబు మాట మార్చి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్మికులను ఇప్పుడే శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఉద్యోగ భద్రత కరువవుతుందని, సక్రమంగా జీతాలు మంజూరు చేయకుండా అరకొర జీతాలు మంజూరు చేస్తున్నారని, పనిభారం పెంచుతూ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ఆప్కాస్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులు తోకల ప్రసాద్, రాష్ట్ర కోశాధికారి బివివి కొండలరావు, జిల్లా కన్వీనర్ కె రాంబాబు, యూనియన్ రాష్ట్ర నేతలు కోటిదాస్, రాజేష్ గౌడ్, కె మల్లేశ్వరరావు, సత్యనారాయణ, దొరస్వామి, భజంత్రి, శ్రీనివాస్, కామేష్, జిల్లా నాయకులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, డి దుర్గమ్మ, కాకి శారద, పోలమ్మ, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అందరికీ కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాజమండ్రి పట్టణంలో రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ మహాసభలు నిర్వహించడానికి సన్నాహ కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే 6వ రాష్ట్ర మహాసభల యొక్క ఆహ్వాన సంఘ పత్రికని ఆవిష్కరణ చేసుకోవడానికి, అలాగే రాష్ట్రం నలుమూలల ఈ మహాసభ ప్రాధాన్యతను గుర్తింపజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశంలో మరి ప్రధానంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలకు వ్యతిరేకంగాను, అలాగే 50 రూపాయల జీతం దగ్గర నుంచి ఇవాళ ఈ స్థాయిలోకి రావడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అనేక పోరాటాలు చేయటం వల్లే మరి సెలవులు రావడం జరిగింది, 10 గంటలకు భద్రత ఏర్పడటం జరిగింది, అట్లాగే యూనిఫారం సాధించుకోవడం జరిగింది, మెటర్నిటీ లీవ్ సంపాదించుకోవడం జరిగింది, అట్లాగే మరి వాళ్ళు ఉండటానికి నివాస యోగ్యానికి కాలనీలు కట్టాలని కూడా డిమాండ్ను సాధించుకోవడం జరిగింది. ఆ రకంగా వేతనాలు పెంచుకునే దాంట్లో కూడా నిరంతరమైనటువంటి పోరాటాలు చేసి ఇవాళ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఈ రాష్ట్రాన్ని పారిశుధ్యంలో మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో మరి ముందు పీఠికలో ఉన్నటువంటి పరిస్థితి ప్రజలు గమనించవలసినటువంటి అవసరం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. పూర్వమిన సుబ్బరాయుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటీసీ. ఈ మార్చి 16, 17, 18 తారీఖులలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలు రాజమండ్రి నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలు అత్యంత కీలకమైనటువంటివి. ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జరిగినటువంటి మహాసభలకు సంబంధించి ఆనాటి ఉన్నటువంటి కార్మికుల పరిస్థితులు, స్థితిగతులు, వాటి మీద, తర్వాత ఉమ్మడి తెలంగాణతో కలిపి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులలో జరిగినటువంటి స్థితిగతులు, ఇవాళ నూతనంగా వస్తున్నటువంటి ఎల్పిజి విధానాలు, లిబరేషన్, ప్రైవేటైజేషన్, కార్పొరేషన్ ఇట్లాంటి అంశాలకు సంబంధించినటువంటి ఆర్థిక సరళీకరణ విధానాలు మున్సిపల్ కార్మికుల పట్ల ఏ రకంగా ఈ కార్మిక కుటుంబాలను, కార్మికుల జీవితాలను లేదా కార్మికుల పనులలోకి సంబంధించి చొప్పించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. వర్క్ ఆఫ్ కాంట్రాక్ట్ పేరుతో తీసుకొస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించుకోవడానికి దాదాపు 20,000 మంది మున్సిపల్ కార్మికులతో రాజమండ్రి నగరంలో భారీగా బహిరంగ సభను జరపనున్నాం 16వ తారీఖు. ఈ భారీ బహిరంగ సభకు కూడా ఏఐటీసీ అతిరథ మహారథులు కూడా ఈ సంఘ నిర్మాణాల్లో కీలకమైనటువంటి వాళ్ళు కూడా నేషనల్ జనరల్ సెక్రటరీ అమర్జిత్ కౌర్ గారు, అలాగే వారితో పాటు జాతీయ కార్యదర్శి ఓబ్లెస్ గారు, అలాగే సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఈశ్వరయ్య గారు, వారితో పాటు తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఒరిస్సాకు సంబంధించినటువంటి మున్సిపల్ నేతలు కూడా ఇక్కడికి నేషనల్ లీడర్స్ కూడా హాజరు కానున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు దేశానికి రాహుల్ గాంధీని, రాష్ట్రానికి వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తానని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ రాజమండ్రి పార్లమెంటుతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తామని, ఘర్ వాపస్ ఆవో నినాదంతో గతంలో పార్టీలో పనిచేసిన వాళ్లందరినీ మళ్లీ సొంత కుటికి రప్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండీ రవి చేతుల మీదుగా ఆయనకు నియామక పత్రం అందించగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలెపల్లి మురళీధర్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, మహిళా విభాగం అధ్యక్షురాలు బోతా శారద, కాకర్ల హరిబాబు, మట్టా శ్రీనివాస్ గౌడ్ తదితర నాయకులు పుష్పగుచ్చాలు, దుశ్శాల్వాలతో టీకే విశ్వేశ్వర్ రెడ్డిని సత్కరించారు. ఇదే వేదికపై క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింధియా రాణికి కూడా నియామక పత్రం అందజేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాఖా పుల్లారావు, డాక్టర్ వడియార్ శ్రీనివాస్, కాకర్ల హరిబాబు, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, బర్రె సుబ్రహ్మణ్యం, కిషోర్ కుమార్ జైన్, జి రామకృష్ణ, జి యేసు, తాడి సూరిబాబు, కొల్లి చిన్న, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న వైఎస్ షర్మిల గారి దగ్గరికి వెళ్ళినప్పుడు
జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీకి సంబంధించిన కోఆర్డినేటర్స్, మండల ప్రెసిడెంట్లు, అలాగే జిల్లా ఆఫీస్ బేరర్స్ మొత్తం అందరూ వచ్చారు. 55 మంది వచ్చి వాళ్ళందరినీ చూసి వైఎస్ షర్మిల గారు తబ్బిబ్బైపోయినాడు. ఏంటి ఇంతమంది వచ్చారేటన్నా, ఇంతమంది వచ్చారేటంటే, అమ్మ మొత్తం జిల్లా అంతా కూడా ఆఫీస్ పోస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు అందరూ కూడా జిల్లా నుంచి అందరూ వచ్చారమ్మా అని చెప్పాం. వెంటనే మేడం గారు ఏఐసిసి కేసీ వేణుగోపాల్ గారితో మాట్లాడి ఆ ఆర్డర్ చేయి వెంటనే నేను రిలీజ్ చేస్తానని చెప్పి మరి మనకి రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్గా వైఎస్ షర్మిల గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారికి, అలాగే జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, ముఖ్యంగా లోక్సభ ప్రతిపక్ష నాయకులు మన కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఊహించిన విధంగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారందరికీ, అలాగే నన్ను వెన్నంటి ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకి, పెద్దలకి, కార్యకర్తలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అయితే వారికి జరిగినటువంటి చిన్న ఇబ్బంది అంటే సంస్థాగత నిర్మాణంలో ఇది ఎవరిని కూడా బ్లేమ్ చేయటం కాదు, కానీ ఆ రకమైన ఇబ్బంది కలిగింది. దానికి జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిలమ్మ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు దీనిపైన స్పందించి ఏఐసిసితో మాట్లాడి ఏఐసిసి వారి యొక్క ఆదేశాలతో మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు మన విశ్వేశ్వరరెడ్డి గారిని ఈ పార్లమెంట్కి కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. మరి విజయవాడకి ఈ జిల్లా యావత్ మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మండల స్థాయి నుంచి మొదలుపెట్టి నియోజక స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా మరి వారికి బాసటగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. శర్మిలారెడ్డి గారి నాయకత్వం బలపరచాలి. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలం చేయాలంటే రెడ్డి గారి నాయకత్వం కావాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మరి మన శర్మిల గారిని కలిసాం. మరి శర్మిల గారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి మరి ఏఐసిసి వారితో మాట్లాడి ఏఐసిసి ఆదేశాలతో మరి యొక్క పార్లమెంట్లో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉండేటువంటి పూర్తి బాధ్యతలు పార్లమెంట్ కోఆర్డినేటర్గా మీరు చెయ్యండి. మీకు అండగా మరి మేమందరం కూడా 7 నియోజకవర్గాల అసెంబ్లీ కోఆర్డినేటర్సే కాకుండా ఈ కార్యవర్గం అంతా కూడా మీ వెనకాల ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంతా కూడా రెడ్డి గారితో కలిసి పనిచేద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వీళ్ళంతా కూడా వచ్చి వారికి బాహ్యంగానే రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, దానిని ప్రజలకు చేరువ చేసేలా అధికారులు చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో బాధ్యతలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్ భవనంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, విధుల్లో అలసత్వం వహించకుండా, అవినీతికి తావు లేకుండా పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలి. ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ 1, పల్లె పండుగ 2, అడవి తల్లి బాట, జలజీవన్ మిషన్ తదితర పథకాలలో లక్ష్యాలను చేరుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న, నిధులు దుర్వినియోగం చేసినా సహించేది లేదు. సోషల్ ఆడిట్ ను పక్కాగా నిర్వహించాలి. ప్రతి అధికారి నిబంధనలకు లోబడి పనిచేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించాలి. రాజకీయ సిఫార్సులు, ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గాల్సిన అవసరం లేదన్నారు. నాలుగు లేబర్ కోడ్ల రద్దు, పాత కార్మిక చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మె పిలుపును జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఏవి రమణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్యాపురం
అడితి సెంటర్లో ఇండియన్ గ్యాస్ కంపెనీ వద్ద IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ దశాబ్దాల పోరాట ఫలితంగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల 4 లేబర్ కోడ్ల అమలుకు పూనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు పరిసరాల్లో ఉన్న కార్మికులు సమ్మెకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు జనపెల్లి సత్యబాబు, IFTU నాయకులు కె జోజీ, కోరాడ అప్పారావు, నందమూరి దుర్గారావు, డి శ్రీనివాసరావు, శివ, వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణను ఆపివేయాలి. ప్రైవేటీకరణను ఆపివేయాలి. ఆపివేయాలి. లేబర్ కోడ్లను ఆపివేయాలి. కొనసాగించాలి. పాత చట్టాలని కొనసాగించాలి. కొనసాగించాలి. పాత చట్టాలని కొనసాగించాలి. ఎత్తివేయాలి. ఎత్తివేయాలి. లేబర్ కోడ్లను ఎత్తివేయాలి. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి. నల్ల చట్టాలు ఎత్తివేయాలి. నల్ల చట్టాలు ఎత్తివేయాలి. రైతాంగ నల్ల చట్టాలు ఎత్తివేయాలి. రైతాంగ నల్ల చట్టాలు ఎత్తివేయాలి. తెలుగు మ్యాట్రిమోనీ షాదీ.com ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఘరానా మోసగాడు ఎటకేలకు రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి 75 లక్షల బంగారు ఆభరణాలు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ DSP వై శ్రీకాంత్ వెల్లడించారు. స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో DSP శ్రీకాంత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకి చెందిన చల్లా నారాయణ కృష్ణ మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా మహిళలకు తాను ఒక బంగారం వ్యాపారిగా పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడన్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ బస్టాండ్లకు రమ్మని చెప్పి అక్కడి నుండి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ వద్దకు ముద్దాయి కార్లలో తీసుకువచ్చి వారిని స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారపు వస్తువులను తీసి వారి బ్యాగ్లలో పెట్టుకోమని చెప్పి వారిని పుష్కర ఘాట్లో గోదావరి స్నానాలు చేసిన తర్వాత వారిని దుస్తులు మార్చుకునే గదిలోకి పంపించి పరారవుతున్నాడని వివరించారు. ఈ విధంగా ఇప్పటికే 5 మహిళలకు మోసం చేసి వారి వద్ద నుంచి ఆభరణాలు అపహరించుకొని పోవటం జరిగిందన్నారు. అతడి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, 2 సెల్ ఫోన్లు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసు ఛేదించిన 3 టౌన్ CA ఏవి అప్పారావు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు. నెలల కాలంలో అంటే 2025 ఏప్రిల్ నుంచి మ్యాట్రిమోనియల్ అఫెన్సెస్కి సంబంధించి 5 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 5 కేసుల్లో కూడా ఈరోజు ఉదయం 6 గంటలకి మన పుష్కర్ ఘాట్ సమీపంలో ముద్దాయినటువంటి చల్లా నారాయణ అలియాస్ కృష్ణ నారాయణ అలియాస్ నారాయణ కృష్ణ, తండ్రి పేరు కృష్ణప్ప, పి వడ్డూరు గ్రామం, పలమనేరు, చిత్తూరు జిల్లా, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ప్రధానంగా ఏం చేస్తుంటాడంటే ఇతనికి భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్లో అంటే షాదీ.com, తెలుగు మ్యాట్రిమోని ఇట్లాంటి మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఈయన ప్రొఫైల్ని పెట్టుకుంటాడు. వేరే వేరే పేర్లతోటి ప్రొఫైల్ని పెట్టుకొని ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు గోవాలో గోల్డ్ బిజినెస్ చేస్తున్నట్టు ప్రొఫైల్ పెట్టుకుంటాడు. ప్రొఫైల్ పెట్టుకొని ఎవరైతే ఒంటరి మహిళలు, వితంతు మహిళలు ఉంటారో వాళ్ళని పెళ్లి చేసుకుంటామని అక్కడ యాడ్స్ ఇస్తారు. వాళ్ళతోటి చాటింగ్ చేస్తూ వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి కొంతకాలం వాళ్ళతో సంభాషణ జరిపిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, జాతక దోషాలు ఉన్నాయి, రాజమండ్రిలో పూజ చేయించాలని చెప్పి ఇక్కడికి పుష్కర్ ఘాట్కి తీసుకురావడం, వాళ్ళని అలానే స్నానం చేసేటప్పుడు ఆ నగలన్నీ కూడా ఒక సంచిలో పెట్టించేసేసి పూజారిని తీసుకొని వస్తాను, పూజ సామాన్లు తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుండేవాడు అనమాట. ఇలా గడిచిన 9 నెలల కాలంలో మనం 5 కంప్లైంట్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 5 కంప్లైంట్లు కూడా సుమారు బాధితులందరూ కూడా వితంతువులు ఉన్నారు. వారు 340 గ్రాములు బంగారాన్ని కోల్పోయారు. అలానే ఈరోజు మనం అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి 340 గ్రాముల బంగారాన్ని ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. అలానే క్రైమ్కి పాల్పడినటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక ఇన్నోవా వెహికల్, వ్యాగనార్ వెహికల్ ఉన్నాయి. అలానే అతని దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్ని, ఒక వైఫై డివైస్ని కూడా చేయడం జరిగింది. ఇతను ఏం చేస్తాడంటే ఫోన్ నెంబర్లు, అంటే ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఒక కొత్త ప్రొఫైల్ని వాడతాడు, ఒక కొత్త ఫోన్ నెంబర్ని వాడతాడు. వాళ్ళతో కాంటాక్ట్ చేసేటప్పుడు వాళ్ళని నమ్మిస్తాడనమాట. నాకు గోల్డ్ బిజినెస్ ఉంది, నేను సూపర్ ఫిల్తీ రిచ్ అని చెప్పి నమ్మించడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.